ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. సాయి, నేను చాలా కష్టంలో ఉన్నాను. సాయి, ఒక ప్రభుత్వ అధికారి వల్ల నా దుకాణం ముయించేయడం జరిగింది. సాయి, ఆగండి. ద్వారకామాయి ఇటువైపు ఉంది. కచోరీలో వెంట్రుక. నువ్వు పరిశుభ్రత పాటించకుండా నియమాలను ఉల్లంఘించావు. జనం ఆరోగ్యంతో చెలగాటమాడావు. అందుకని రేపటికల్లా నీ దుకాణం మూసేయాల్సిందిగా ఆదేశం అందుతుంది. అర్థమైందా? ఆయన ఎంతో పెద్ద అధికారంట. ఇక్కడ అధికారులు నా గూడు వినటం లేదు. రతన్, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. సాయి, నా దుకాణం మూతపడిపోయింది. దీంట్లో మంచేముంది? నీ వీపులో బాగా నొప్పిగా ఉంది కదూ? అవును సాయి, చాలా రోజుల నుంచి నొప్పి ఉంది, తగ్గటం లేదు. రతన్, నువ్వు చాలా కష్టపడతావు, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవు. అందుకే దేవుడు నీకు కొన్ని రోజులు సెలవిచ్చాడు. దుకాణం మళ్ళీ ఒకరోజు తిరిగి ప్రారంభం అవుతుంది. కానీ అప్పటి వరకు ఈ సెలవులని నువ్వు నీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకో. విశ్రాంతి ఎలా తీసుకోను సాయి? విశ్రాంతి కోసం ప్రశాంతత కూడా అవసరమే కదా. దుకాణం లేకపోతే సంపాదన ఎలా? కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఇదే దిగులు పట్టి పీడిస్తుంది.